దేవుని ఆరాధన సందేశం సార్ ఆరాధన సందేశం చాలా సంతోషం అండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవులకు, సంఘస్థులకు, సంఘకాపరుల గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి యొక్క పాఠంలో మనం వెళ్ళిపోదామండి. ఇప్పటివరకు మనము 76వ కీర్తనలు చాలా సుదీర్ఘ ప్రయాణంతో మనం ఆలోచించుకుంటూ మన మనసులో మన భక్త జీవితాన్ని ఆయన వైపు తిప్పే విధంగా మన ప్రయత్నంలో ఉన్నామని మనం అనుకుంటూ ముందుకు వెళ్తున్నామండి. నిజానికి ఆసాఫ్ గారు ఎంత గొప్ప వ్యక్తి అని ఆలోచిస్తుంటే, ఎందుకంటే గురు శిష్యుల బంధం అంటే చాలా గొప్ప ఉన్నది. ముందు నాగలి చక్కగా పోతే వెంట నాగలి కూడా చక్కగా వస్తుందని సామెత ఈ ఆసాఫ్ గారు చూస్తే మనం నేర్చుకుంటామండి. ఎందుకంటే దావీదు మహారాజు గారు కాలంలో ఉన్నవారే ఆసాఫ్ గారండి. ఈ ఆసాఫ్ గారు దావీదు గారిని చూసి చాలా నేర్చుకున్నాడు కనుకనే అలాంటి మాటలు, అలాంటి పరిస్థితులు వెళ్ళినప్పుడు కూడా గురుగారిని చూసుకుంటూ దేవుణ్ణి పొగుడుతూ ముందుకు సాగే ప్రయాణం అండి. కానీ నా జీవితంలో కూడా మనం కూడా అండి, మన ముందున్న భక్తులను చూసి కూడా మన ప్రయాణాన్ని సాగించాలి. వాళ్ళు సాగించకపోతే మన సాగడంలో మధ్యలో ఆగిపోతామండి. ఎందుకంటే మన ముందు భక్తులు ఎంతో గొప్ప గొప్ప వారు ఉన్నారు. మన భక్తి జీవితాన్ని కూడా అలా ముందు సాగుతున్నాయి, కానీ మన పరలోక రాజ్యానికి వెళ్తామండి. లేకపోతే మనం వెళ్ళడానికి చాలా కష్టం. ఇంత బ్రతికి ఇన్ని జీవితాల నుంచి ఇన్ని త్యాగాలు చేసి నరకానికి వెళ్ళిపోతే ఆ పరిస్థితి అతి భయంకరం అండి. సుమారుగా ఇక్కడ ఒక మర్డర్ చేస్తే ఒక 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందేమో, 14 సంవత్సరాలు పడుతుందేమో, లేదంటే చచ్చేంత వరకు పడుతుందేమో. తర్వాత మీ యొక్క ప్రవర్తన చాలా చక్కగా ఉంటే గాంధీ జయంతి నాడు, లేకపోతే కొన్ని పెద్దవాళ్ళ పుట్టినరోజు సందర్భంగానో రిలీజ్ చేస్తుండొచ్చు. వాళ్ళ సత్ప్రవర్తన చూసి అక్కడ ఉన్న జైలు అధికారి గారు వారు ధృవీకరించి అప్పుడు పంపిస్తే, ఆ పంపించడంలో కూడా అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ కానీ సీఎం గారు కానీ దాన్ని చొరవ తీసుకొని పోన్లే అని చెప్పేసి వదిలేస్తుండొచ్చు. కానీ నరకం అని మాత్రం అలా కాదండి. ఎందుకంటే ఈ భూమి మీద మన బ్రతుకున్నప్పుడే, నీలో కంఠంలో ఊపిరున్నంత వరకే నువ్వు ఏ కష్టపడ్డా, దేవునికి ఎంత త్యాగం చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత క్షమించమని అడిగినా, భూమి మీద నీ ప్రాణం ఉన్నంత వరకే. ఒక్కసారి నీ కంఠంలో నుండి ప్రాణం వెళ్ళిపోయిందా, ఎన్ని కంఠాలు ఇక్కడ మొరపెడతాయో తెలియదండి. అప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు మనం వెళ్ళిపోతాం. అప్పుడు నాదానాథకు తర్వాత అబ్రహాము అడిగిన, ఎవరిని అడిగినా కూడా మనల్ని విడిపించేవారు లేరు. నీ సత్ప్రవర్తన ఎంత చక్కగా చేసుకున్నా కూడా అక్కడ విడిపించేవారు లేరండి. ఎందుకంటే అక్కడ ఏముంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావని పరిస్థితులకు వెళ్ళిపోతామండి. మన భక్తి ప్రయాణం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామండి. ఎందుకంటే నిజం చెప్తున్నాను, రాబోయే రోజులలో ఆనాడు చెప్పిన బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది ప్రేమ చల్లారని అన్నారండి. ఈ రోజు చూసినట్లయితే ప్రేమ చల్లారని సంఘస్థులనే కాదండి, ప్రజలను చూసినా కూడా ఒకరి మీద ఒకరు ప్రేమ అనురాగాలు లేవు, బంధాలు బాంధత్వాల విలువలు లేవు. ఎక్కడ చూసినా ప్రేమ చల్లారిపోయింది. మొదలున్న ప్రేమ మన దేవుని నమ్ముకున్న వారైనా ప్రేమ లేవండి. కనుక మన ప్రయాణం చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్న కనుక బహు జాగ్రత్తగా మన భక్తిని కొనసాగించాలండి. అలా కొనసాగితేనే తప్ప మన పరలోక రాజ్యానికి వెళ్ళలేము. కనుక
మన ప్రయాణం చాలా సుదీర్ఘ ప్రయాణం ఉంది కనుక మనము ఎప్పుడు ఏ క్షణం మన గుండె ఆగిపోతుందో తెలియదు కనుక ఉన్న ఈ స్థితిలో మనము ప్రతి దినము మనం ప్రార్థనకు మనము ఉదయకాలం లేచినప్పటి నుండి నైట్ పండుకున్న సమయం వరకు మనం ప్రార్థన చేసుకుని మనం నిద్రపోవాలండి. ఎందుకంటే పండుకుంటూ చాలా మంది నిద్రలో వెళ్ళిపోయేవారు ఉన్నారు కనుక మన భక్తి చాలా కాపాడుకోవాలండి. మన భక్తి ఎలా కాపాడుకోవాలన్నది ఆసాఫ్ గారు చాలా చక్కగా వివరించారండి. ఎందుకంటే ఆసాఫ్ గారికి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడో ఆసాఫ్ గారు చేసినప్పుడు మనము కూడా ఆ పరిస్థితుల్లోనే ఉన్నాము, మనం కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నామని ఈ మాటలు ఒక ఆసాఫ్ గారు మనకు చెప్తుంది కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కలుపుకొని నీకున్న పరిస్థితులు నాకున్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని యుగాంతమందు రాబోయే వారందరికీ బుద్ధి కలగనికి, యుగాంతమందు ఉన్న మనందరికీ జ్ఞానం కలగనికి, ఓదార్పు కలగనికి, అనేక విషయాలు మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మన భక్తిని ఎలా సర్దితం చేసుకోవాలని, మన భక్తిని ఎలా మెరుగుపరచుకోవాలని, ఎలా చెక్కబడాలని ఆసాఫ్ గారు చెప్తున్నారండి. ఎందుకంటే రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. మన భక్తి ఇలా ఉంటామో రేపు భక్తి ఉంటుందో ఉండదో గ్యారెంటీ లేదండి. మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే అండి, రాబోయే చట్టాలకు, వర్షకాల చట్టాలు భయంకరంగా మారిపోతున్నాయి. క్రైస్తవులు ఒకవేళ అయితే ఉన్న పోస్టులు ఉద్యోగాలు వెళ్ళిపోతున్నారు తెలుసా మీకు? ఒకవేళ క్రైస్తవులు ఏమాత్రం తెలిసినా వారు ఉద్యోగాలు తీసేస్తున్నారు. నువ్వు క్రైస్తవుడు కాబట్టి ఎస్సీ కోర్టులో ఎలా జాబ్ వస్తే తీసేస్తున్నారండి. అలా వచ్చినప్పుడు క్రైస్తవుడు అన్నప్పుడు నేను క్రైస్తవుడు అనే దమ్ము మనకు ఉందా అండి? ఉద్యోగాన్ని కాపాడుకోవాలా లేకపోతే నేను కాపాడుకోవాలంటే నేను క్రైస్తవులు కాదని చెప్పుకునే పరిస్థితుల్లో చాలా వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే ప్రపంచ వర్షకాల బడ్జెట్ సమావేశాలు 2026 స్టార్ట్ అవుతున్నాయి. కానీ చాలా భయంకరంగా ఉన్నది. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు కానీ హిందువు అంటే నేను క్రైస్తవుడు అంటే నీకు ఉన్న ఉద్యోగం ఎక్కడిది? ఏ కోటలో వచ్చింది? ఆ కోటలు తీసి పడేస్తున్నారండి. అలా కేసు పెట్టారు, సుప్రీంకోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇచ్చేసిందండి. కానీ మన భక్తిని చాలా గొప్పగా మన ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, మన ప్రాణం ఉన్నా మన ప్రాణం లేకపోయినా దేవుని ఏనాడు విడిచిపెట్టకూడదని మన భాగ్యం తెలుసుకోవాలండి. లాభిస్తూ చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, చాలా విధానం ఉన్నాయి. కాబట్టి ఆసాఫ్ గారు మనకి ఎలా నేర్పిస్తుందండి? ధైర్యాన్ని కూడా కూర్చున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆసాఫ్ గారు చాలా గొప్పగా ధైర్యం చెప్తున్నాడు. ఎందుకు ఎలా తగ్గింటే ఆసాఫ్ గారు ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమాధానాలు, ఎన్నో అవగాహన ఎన్ని జరుగుతున్నాయో అవన్నీ 77వ కీర్తనలో మొత్తం చదువుకుందామండి. 20 వచ్చిన వరకు చాలా చక్కగా ఉంటుందండి. మీరు మీ ఇంటర్వ్యూకి అంతకు అర్థమవుతుందని నేను ఆశిస్తున్న పరిశుద్ధాత్మ తోడు మనకు ఉండాలి. అర్థం చెప్పడానికి, ఈ మాటలు చెప్పడానికి ఏమాత్రమే అర్హులు కాదు. కానీ ఈ మాటలు వింటున్న మీరు నాతో పాటు వింటే, సహకరిస్తే ఈ మాట మీకు అర్థమైతే మన భక్తి జీవితాన్ని గొప్పగా మనము మలుచుకుంటామండి. లేదంటే విని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనమే మోసం చేసుకున్న వారము అవుతాము. ఎవరు మనల్ని మోసము చేయలేరు. ఎందుకంటే మనం విని విడిచిపెడుతున్నాం కనుక మనమే మోసపోతున్నాం. బహు జాగ్రత్త అని ఆసాఫ్ గారు మనకు చెప్పకనే చెప్తున్నాడు. చూడండి 70వ కీర్తన. నేను ఎలుగెత్తి మొదలు చూడండి, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టదును, ఆయనకు మనవి చేతును. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టు. ఎవరు ఎప్పుడండి ఎలుగెత్తి దేవునికి మొర ఎప్పుడు పెడతారండి? సంతోషం ఉన్నప్పుడు పెడతారా? బాధలు ఉన్నప్పుడు పెడతారండి. సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడు ఆ ఎలుగెత్తి వేరే ఉంటుంది, ఈ ఎలుగెత్తి వేరే ఉంటుందండి. ఆగర్ చూసినప్పుడైతే అబ్రహం గారు ఆగర్ కూడా ఒక ఎడారి ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా తన కొడుక్కి వాటర్ లేకపోయినప్పుడు అక్కడ కూడా ఆగర్ గారు ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు కరుణిస్తారండి. అంటే క్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే ఎలుగెత్తి ప్రార్థన చేస్తాము. అంటే ఆసాఫ్ గారికి కూడా అలాంటి పరిస్థితులు వచ్చింది. మనము కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నామో లేదా చెక్ చేసుకుంటూ మన భక్తి జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాము. ఎందుకంటే నా జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు లేని వారు ఇక్కడ ఎవ్వరు లేదు. మీ యొక్క స్టేజ్లో మీకు కష్టాలు ఉన్నాయి. ఎవరికి ఒక స్టేజ్లో వారి అర్థం ఉన్నాయి. కనుక 10 రూపాయలు ఉన్నవాడిని 10 రూపాయలు కష్టాలు, 5 రూపాయలు ఉన్నవాడిని 5 రూపాయలు కష్టాలు, 2 రూపాయలు ఉన్నవాడిని 2 రూపాయలు కష్టాలు, రూపాయలు కష్టాలు. ఆ రూపాయి వానికి ఎక్కువ, 5కి 5 వానికి ఎక్కువ. రూపాయి 10 రూపాయి చీప అని అనకూడదు. 10కి ఎక్కువ, రూపాయలు ఎక్కువనే. కానీ రూపాయి చూసి 10 ఏరవద్దు, 10 చూసి 1 రూపాయి కూడా
ఇవ్వకూడదు. ఎందుకంటే మన కష్టంలో కనుక ఆసాఫ్ గారు మన భక్తి జీవితాన్ని, మన ధైర్యం ఎంత నూరు పోస్తున్నాడో మనం ఇల్లు ఆ మాటలు ఉండాలండి. ఏమంటాడు? నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టదను, ఆయనకు మనవి చేసేదను. దేవుడు నాకు చెవి యొగ్గి వరకు నేను ఎలుగెత్తి ఆయన మనవి చేసినప్పుడు నేను ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నా. ఆయన నాకున్న పరిస్థితులు, నాకున్న అపాయాలు, నాకున్న విపత్తులు భయంకరంగా ఉన్నాయని ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? ఆసాఫ్ గారు. మనం కూడా ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. ఎలుగెత్తి ప్రార్థన గొప్ప గట్టే చేయడం కాదు, ఒక మనిషికి వినపట్టేంత చేస్తాను. అంటే ఆయన దూరం చదువుకును, ఆయన దూరంగా ఉన్నవాడు కాదు, సమీపంగా ఉన్నవాడు కనుకనే మన ఎలుగెత్తి అంటే ఏంటంటే మన గోస మన బాధ ఆయన విన్నవించుకోవాలి. లోపల అనుకుంటే మనము అది అంత స్పిరిచువల్గా ఉండదు. బహిరంగ గట్టిగా మాట్లాడుతూనే ఆ స్పిరిచువల్ అన్నది మనకు అనిపిస్తుంది. ఏమంటాడంటే దేవుడు నాకు చెవి యొక్క వరకు, అంటే నా ప్రార్థన ఆయన చెవిలు దగ్గరికి పోయిన తర్వాత నాకు ఎలుగెత్తారని నాకు మనవి చేస్తాను. నా ప్రార్థన వినంత వరకు నేను మనవి చేస్తానయ్యా. మనము కూడా నా జీవితంలో కూడా ఏ సమస్య వచ్చినా ఒకసారి ప్రార్థన చేసాము, ఈరోజు చేసాము, రేపు చేసాము, ఎల్లుండి చేసాము, నాకు సమాధానం దొరుకుతలేదే, నాకు నా దేవుడు నా ప్రార్థన వింటలేడని చెప్పేసి మనము సన్నగిల్లిపోవద్దు. ఏమంటాడు? మన చెలిగెత్త వరకు ఆయనకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అలా ప్రార్థన చేస్తూనే విసుగక ప్రార్థించాలండి. విసుగవద్దు మనం. ఎందుకంటే వీటి ఇలా అనగానే అలా తీర్చడానికి అంత గొప్ప భక్తులమండి మనం. మన భక్తి జీవితం అంత గొప్పగా ఉందా? మన ప్రయాణం అంత గొప్పగా ఉందా? అంత పరిశుద్ధంగా ఉందా? మన ప్రార్థన వినాలి అంటే మన మధ్యలో ఏమున్నాయంట? మన పాపములు ఉన్నాయి కనుక పాపాలని కడగాలి, ఆ పాపాలను మంచు తొలగిపోవాలి, అక్కడి నుంచి మన బ్లెస్సింగ్ రావాలని చాలా టైం పడుతుందండి. విత్తనం వేయగానే అప్పుడే నాకు మహావృక్షం కావాలి, పండు కావాలంటే ఏది కాదండి. అది ఏ సైంటిస్ట్గా కాదు కనుక మన ప్రతిది కూడా మనకు ఓపిక ఉండాలి. మన ప్రార్థన చెవి ఎగ్గంత వరకు మనం విసకూడదు, మన ఏ మాత్రము నిట్టూర్పు ఉండదండి. అలా చూసి మన వాస్తవ్ గారు మనకు నేర్పిస్తున్న పాట నా జీవితంలో చూడండి. నా ఆపత్కాలం ముందు నేను ప్రభును వెతుకుతుంది. ప్రభు నాకు ఒకవేళ ఆపత్కాలం ముందు నేను ప్రభును వెతుకుతుంది. ఈ రోజుల్లో నాకు ఒకవేళ ఆపద వస్తే మనం మనుషులను వెతుకుతాం. మనుషులు వెతికినంత మాత్రం ఏ లాభం లేదు. ఒకవేళ చేస్తున్నచ్చేమో కానీ చేసి ఎత్తి పొడిచేవారు కనుకనే మనం మనుషుల వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. దేవుని దయ్యందును మనుషుల దయ్యందును కూడా వర్షాలండి. కానీ మనం ఏం జరుగుతుందంటే ఆశపడుతుంటే మనం ప్రతి దినము ఏమంటున్నా ఆయన వైపు ఆపత్కాల సమయం నందు ప్రభుని వెతికి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడుతుంది. ఎందుకంటే మనం ఒకవేళ తండ్రి నాకు ఇలా ప్రార్థన అయ్యా, నా సమస్యలు ఇలా ఉన్నాయ్యా, నేను ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయని ఏ రాత్రి మనం ప్రార్థన చేసినా చెయ్యి వెనుకకు తీసివాడు కాదు. ఒక మనుషుడు ఒకవేళ రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడేమో కానీ, 1 గంటలకు ఫోన్ చేసి లిఫ్ట్ చేయడమో కానీ, నా కన్న తండ్రి మాత్రం ఏ క్షణం నువ్వు ప్రార్థన చేసినా సిద్ధంగా ఉంటాయండి. ఆయన చెవులు చాలా సిద్ధంగా ఉంటాయి. ఆయన కళ్ళు మన పైన ఎప్పుడు తేరు చూస్తుంటాయి. మనం అంటే చాలా ఇష్టం తెలుసు దేవునికి. ఎంత ఇష్టం అంటే చివరికి తన కుమారుని సైతం మన కొరకు ప్రాణం పెట్టేంత ఇష్టమండి. మనము అంత ఇష్టమైన పిల్లలు కనుక మనము ప్రతి దినం కొనుకక నిద్రపోక మనల్ని కాపాడుతున్న గొప్ప దేవుడు కలిగి ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులం అండి. చూడండి, నా ప్రాణము ఓదార్పు నందరికీ ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నుట్టూరుకు వచ్చిస్తున్నాను. అంటే నా ప్రాణము ఏం చేస్తుందంట, ఈ ఉన్న పరిస్థితుల్లో నా దేవుడు నా ప్రాణం వెళ్ళలేకపోతున్నాడు అని చెప్పేసి ఆయన ప్రాణం ఏంటంటే నిట్టూరుకు వచ్చిందంటే ఎంత కొరకు దుఃఖం కలుగుతున్నది. ఏంటి నా ప్రార్థన వెళ్ళలేకపోతున్నానని ఆసాఫ్ గారి విధంగా వస్తుంది. నా జీవితంలో కూడా ఇన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా నా ప్రార్థన వింటలేని మనకు నిట్టూర్పు అనేది ఒక ఏమన్నది ఒక వేరే రకంగా మనకు ఆలోచనలు వస్తుంటాయి. ఏమంటుందంటే నా ప్రాణం ఓదార్పు నొదకున్నది, దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పును విడిచిస్తున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కుంగిపోతున్నది. అంటే ఏమంటున్నాడు? నేను ధ్యానించినప్పుడు నా ఆత్మను కుంగిపోతుంది. ధ్యానించినప్పుడు కుంగిపోతుంది అంటే నేను చేసిన తప్పులు, నేను చేసిన పాపలు ఒకవేళ ఆపద నాకు సహాయం అంతా లేదంటే నేను అవన్నీ ధ్యానించినప్పుడు చాలా
బాధపడుతున్నాను అంటున్నాడు. అంటే నా జీవితంలో అప్పుడే మనకు మేలు జరగడం లేదంటే మనం దాన్ని మన వెనకాల ఏం జరిగిందో, మన ముందు వెనకాల ఏం జరిగిందో నెమర వేసుకుంటూ మనం దాన్ని ఏం చేయాలి, ధ్యానించుకుంటూ మనము తప్పును ఒప్పుకోవాలి. తప్పును ఒప్పుకున్నప్పుడే వాడు వర్ధిల్తాడని రాసగలుగుతున్నాడు. నీవు నా కన్నులు మూతపడనివ్వు. ఎందుకంటే నీ తండ్రి ఒక నేను చనిపోను, మరొకటి నేను పండుకుంటున్నప్పుడు నాకు నిద్ర రావడం లేదు, ఇంత పరిస్థితులు నాకున్న, నా ఆపద కాలం భయంకరంగా ఉన్నాయి, నా పరిస్థితులు బాగలేవు అని ఆసాబ్ గారు ప్రార్థిస్తున్నారండి. ఏంటి నాకు పరిస్థితి ఇలా ఉన్నది, నేను ఇలా మారిపోయాను, ఏంటిది నాకు ఇలా జరిగిపోతుంది, ఏంటి నా పరిస్థితి ఏంటని నాకు పండుకుందామంటే నిద్ర పట్టడం లేదు. చాలామంది చూసిన బాధ ఉన్నప్పుడు ఎంత పండుకోమన్నా నిద్ర పట్టదండి. ఆ నిద్రపు వారికి అర్థమవుతుంది. నిద్ర రాదు, పండుకుందాం నిద్ర రాదు, ఆలోచన తిరుగుడు అది ఏం ఆలోచన రాదు. ఎందుకని అన్నప్పుడు దేవుడు మనకు ఓదార్పు ఇస్తారు కనుక నేను కలవరపరచు మాటలాడలేక ఉన్నాను. తొల్లటి దినములో పూర్వకాల సంవత్సరములను నేను మనసులో తెచ్చుకుందును అన్నట్టండి. అంటే పూర్వకాలంలో నేను ఏమై చేశానో దేవుడి కార్యక్రమాలను ఇప్పుడు ఇంత భయంకరంగా పడిపోయింది. అంటే ఆసాబు గారికి ఎందుకు దేవుని పైన అపనమ్మకం వస్తుంది అన్నప్పుడు ఆయన పరిస్థితిని గుర్తుకొచ్చినప్పుడు ఒక్కోసారి ఆయన ఏమైందని రియలైజ్ అయ్యాడు. నేను ఇంత ముందు ఎలా గడిచాను, ఏమంటున్నానంటే తోడు దినంలో పూర్వకాల సంవత్సరం ఎలా ఉన్నాను, నేను పూర్వకాలం దేవుని కొరకు ఎంత కష్టపడ్డాను, ఎంత బైబిల్ చదివాను, ఎంత సువార్తకు వెళ్ళాను, ఎంత నేను కరపత్రగా పంచాను, ఎలా నేను వీరి సువార్తకు వెళ్ళాను, ఎలా మా వాక్యం చెప్పాను, ఎలా పాటలు పాడాను, ఎలా సంఘంలో నేను ఎలాంటి సేవ పరిచయం చేశాను, ఇవన్నీ చేశాను. నేను ఇలా అయిపోతున్నానండి, నాకు దేవుడు నాకు ఉన్నాడు కదా, ఎందుకు ఇలా అయిపోతుందని ఆసక్తి అనుకుంటున్నాను. ఎందుకంటే పూర్వకాలం నుంచి చేసిన భక్తి ఇంత గొప్పగా ఉన్నప్పుడు ఇది అయిపోతున్నానంటే అతనికి అవిశ్వాసాన్ని ఏమైపోతుందంటే దిగజారిపోతుంది. ఆసక్తి మనం కూడా మన కోసం అనిపిస్తుంది, మనకి ఏం మేలు జరిగినప్పుడు మరి ఏంటి అని మనము దిగజారిపోతుంటామండి. అంటే మనం ఏంటంటే సొమ్మసిల్లిపోతుంటాం. అలా ఉండకూడదు. ఏదైనా ఆసక్తి కిందికి వెళ్తున్నప్పుడు చూడండి, నేను పాడిన పాట రాత్రి ఎందుకు జ్ఞాపకం చేసుకుందును. నేను ఎప్పుడైతే ఉదయకాలం పాడిన పాటలు, రాత్రి మధ్యాహ్నకాలం పాడిన పాటలు ఏకప్పుడు నేను రాత్రి పనులు జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. కానీ ఇంత నేను అని చాలా ఆసాబ్ గారు చాలా కృంగిపోతున్నారు. ఆయన కృంగిలో రాసిన ఈ యొక్క 77వ కీర్తన అండి. మనం కూడా చాలా క్లిష్టపడుతూ మనం కుంగిపోతుంటాం, మనం బాధపడుతుంటాం, దేవుని పైన కోసం అపనమ్మకం పోతుంటుంది, విశ్వాసం సన్నగిలిపోతుంటాం, ఇది నాకే జరగాలనుకుంటాం, ఇవి ఎందుకు జరుగుతున్నాయని మనం అనుకుంటాం. కానీ ఇవన్నిటికీ మనకు ఓపిక అనేది చాలా గొప్పగా ఉండాలి. మన భక్తి జీవితంలో అంటే ముందుకు సాగాలని మనకు ఓపిక ఉండాలని ఆసాబ్ గారు మనకు చెబుతున్న పాఠం అండి. ఆయనకు ఎలాంటి ప్రశ్నలు వచ్చే చూడండి, చాలా భయంకరమైన ప్రశ్నలు వస్తాయండి. అంత గొప్ప ఆసాబ్ గారికి ప్రశ్నలు వస్తుంది చూడండి. 7వ అధ్యాయం, దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గంలో శ్రద్ధగా వెతుకును, ప్రభువు నిత్యం విడినాడునా. ఏమంటున్నాడు అక్కడ ఆసాబ్ గారు, ప్రభువా నేను ఇంత నన్ను విడిచావా ఏమంటున్నాడు. ఆ ప్రశ్నలు వచ్చాయండి. ఎందుకు చూడండి 7వ అధ్యాయము 7వ వచనము, ప్రభువు నిత్యము విడినాడునా, ఆయన ఇంకెన్నడను కటాక్షింపడా, ఆయన కృప ఎన్నడికి లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపమాన, ఆయన కోపించి వాత్సల్యం చూపకుండా అని ప్రశ్నలు వేస్తున్నాండి. నా జీవితంలో అనే ప్రశ్నలు వచ్చాయా రాలేదు. దేవుడు ఉన్నాడా, దేవుడు సమాధానం చెప్పలేకపోతున్నాడా, దేవుడు నన్ను కరుణించాడా, దేవుడు నన్ను క్షమించాడా, దేవుడు ఇవన్నీ చేశారన్నప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం కూడా బైబిల్ గ్రంథంలో రాయించాడండి. ఒకసారి చూడండి 7వ వచనము, ప్రభు నిత్యము విడినాడు. నా దగ్గర కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 14వ చూసినట్లయితే నా జీవితంలో కూడా ఏనాడు ఇలాంటి ప్రశ్న మనకు కలిగి ఉంది. ఎంతకంటే ప్రశ్న ఎక్కడ కలిగి ఉన్నాం మనం చూసినట్లయితే 94వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెహోవా తన ప్రజలను ఎడబావువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడుగాడు కాదండి. విడవడు మనని, ఎప్పటికి మనం విడవడు ఎడబాయిన దేవుడు మనకుండగా నీకు అలాంటి ప్రశ్న మనకు ఎందుకు వస్తున్నాయి? దేవుడు నన్ను విడిచాడా అనే ప్రశ్న మనకు ఎందుకు వస్తుంది అంటే మన భక్తి సన్నగిల్లిపోయింది కనుకనే ప్రశ్నలు వస్తున్నాయి. కనుకనే ఆ ప్రశ్నకు సమాధానము దేవుడు ఎప్పుడు కూడా విడవడు ఎడబాయిన దేవుడు మనకు కలిగి ఉన్నాడు.
నువ్వు ఎట్టి పరిస్థితులు నువ్వు దేవుని విడిచినా కూడా దేవుడు నిన్ను విడవడు. ఎప్పుడైతే దేవుడు నిన్ను విడిచాడో తెలుసా అండి, నీలో ఊపిరిలు, నీలో కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నువ్వు చెల్లించేంత వరకు దేవుడు జ్ఞాపకంలో ఉంటాము. దేవుడు మనం విడవడు. ఎప్పుడైతే కంఠంలో నుంచి మన ప్రాణం పోతుందో అప్పుడే దేవుడు విడుస్తాడండి. కనుక మనం ఎప్పుడు కూడా నా దేవుడు నన్ను విడిచాడని మనం ఎప్పుడు కూడా కుంగిపోవద్దు, నలిగిపోవద్దు, బాధపడద్దు. ఎప్పుడైనా మన గొప్పగా ఉదాహరణ మాట ఏమంటాడు చూడండి, యెహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు, తన స్వాస్థ్యము విడినాడు వాడు కాదండి. మన విడవడు ఎడబాయి దేవుడు. అలా ఇంకో ప్రశ్న చెప్తున్నాండి. ఇంకో ప్రశ్న, ఆయనకి ఎన్నడూ కటాక్షింపడా? ఆయన కటాక్షించలేకపోతే మనం బతకలేమండి. ఆయన కటాక్షం లేకపోతే, ఆయన చల్లని చూపు లేకపోతే, ఆయన కృప లేకపోతే ఇక్కడ కూర్చున్న వారము కాదండి. దానికి సమాధానం కూడా అదే. చూడండి, కీర్తన గ్రంథం 103 అధ్యాయము 4 వచనం చూడండి. కీర్తన గ్రంథము 103 అధ్యాయము 4 వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడండి. అంటే సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించిన దేవుడు కరుణా కటాక్షమును నీకు కిరీటముగా ఉంచుతున్నాడండి. మనకేమంటే కరుణా కటాక్షముల పైన ఉంచాడండి. ఆయన కరుణా కటాక్షం మనకు ఉన్నది కనుక ఇక్కడ మనం కూర్చున్నాం. ఆయన మన విడిచివాడు కాదు, విడబాయిన వాడు కాదు మనండి. ఇంకో ప్రశ్న సమయం చెప్తున్నాడు, చదవాలనుకున్నాం. ఆయన కృప ఎన్నడికి లేకుండా మారిపోయినా అంటుండండి. దానికి సమాధానం అండి, కీర్తన 103 అధ్యాయం 4 వచనం. 103 అధ్యాయం 4 వచనం. ఉంచున్నాడు, పక్షిరాజు ఏమని ఏమైనా కొత్తగా ఉంచున్నాడు. అంటే మనం చూసినట్టయితే ఇంకో దగ్గర ఉంటుందంటే, మనము 23 అధ్యాయం 4 వచనం. కీర్తన గ్రంథం 23 అధ్యాయం 4 వచనం. ఆయన సన్నిధిని రాజ్యమును విశాలపరిచెదను, వాదములతో నా నోరు నింపుకోలేదను. ఆయన నాకు ప్రత్యుత్తరంగా ఏమి పలుకును అది నేను తెలుసుకోలేను. 23 అధ్యాయం 4 వచనం. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయ్యందువు, నీ దొడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఏమంటాడు, మనల్ని విడబడు ఎడబాయని దేవుడు కనుక మనల్ని ఇవన్నీ ఆదరిస్తాడండి. ఇంకోటి చూసినట్టయితే ఇంకోటి కనుక యెషయా గ్రంథం 54 అధ్యాయం 10 వచనం తర్వాత తీసుకుందాం. యెషయా గ్రంథము 54 దేవుడు మనకు యెషయా గ్రంథం 54 అధ్యాయం 10 వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదటండి. ఎందుకంటే ఆయన కృప మనం ఎప్పటికీ విడిచిపోదు కనుక ఆ కృపలో మనం ఇప్పుడు దాగి ఉండాలని కనుక అది ఆసాఫు గారు మనం ఏంటంటే ఆసాఫు గారికి వచ్చిన ప్రశ్నలకు సమాధానాన్ని దేవుడే చెప్తున్నాడు. అంటే నా జీవితంలో వచ్చే ఒక ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం ఎక్కడ ఉండేది, దేవుని దగ్గరనే సమాధానాలు ఉంటాయి. ఆ సమాధానం చేత మనం తృప్తి పడుతూ మనం భక్తిని కొనసాగించాలండి. అలా చూసినట్టు కూడా ఆయన 9వ అధ్యాయం 9వ వచనం. దేవుడు కటాక్షింపు మారిన ఆయన కోపించు వాత్సల్యత చూపకుండా అంటాడు. ఏమంటాడు, ఆయన నన్ను కోపిస్తున్నాడే, నా పైన ప్రేమ చూపించడంటే ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును. ఆయన కృప ఎప్పుడు ఉండదు, మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఉంటుందండి. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు మనం ఎంత చాలా జాగ్రత్తగా పడాలి. మనం అంటే ఇంత కలిగిన ఆసాఫు గారికి ప్రశ్నలు వేసిన తర్వాత సమాధానాలు కూడా దొరికేసాయి. అప్పుడు తనలో ఏమైంది తెలుసా, ఒక పక్షి రాజు యవ్వనం వల్ల ఎలా అయిందంటే అతను చాలా బాధపడుతూ ఒక ఉత్తేజంతో అప్పుడు ఈ పార్ట్ 1 అయిపోయిన తర్వాత పార్ట్ ఏంటంటే 10వ అధ్యాయం నుంచి 20 వచనం వరకు ఆయన వివరణ చాలా గొప్పగా ఉంటుందండి. ఇక ఎందుకంటే తనకు ఒకసారి బాధపడిన తర్వాత దేవుని మాటలు మనం ఎప్పుడైతే వింటామో, దేవుని మాటలు ఎప్పుడైతే మన మనసులో పెట్టుకుంటామో, మన ధైర్యాన్ని విడిచిపోయిన తర్వాత అంతకంటే గొప్ప ధైర్యం మనకు కలుగుతుంది. ఎవరి మాటలు అంటే దేవుని మాటల వల్ల మనకు ధైర్యం కలుగుతుంది.
ఎందుకంటే ఒకవేళ మనం చాలా నిట్టూర్పు వచ్చినప్పుడు, బాధపడ్డప్పుడు, సంతోషపడ్డప్పుడు, మనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనకు నిజమైన వాక్యం దొరికినప్పుడు ఆ దేవుని మాటలు దొరికిన మనకి ఏమంటే సార్ చాలా గొప్పగా ఇప్పుడు ఈ మాటలు మనకు అప్పటికప్పుడు అండి మేము సువార్త వెళ్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఆ మాటలు విన్నప్పుడు చెల్లి ఇక్కడ కాదు వెళ్ళాలి అని చెప్పేసి నేను శివతన్నగా ఫస్ట్ వెళ్ళాం ఏంది టీవీస్కి వెళ్ళాము. టీవీ, ఫోను, అవి ఇవి తీసుకొని ప్రతి గ్రామానికి మేము ఏం చేసి సువార్త ప్రకటించాం. ప్రతి గ్రామం ఎంతకి వెళ్ళినాం, వాన తరిచినాం, చెట్ల కింద వన్నాం, ఆకలి మారినాం. ఎందుకంటే ఆనాడు భక్తి జీవితం అబ్బో చాలా గొప్పగా అనిపించిందండి. మేము చాలా గొప్పగా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు రాత్రి లేనప్పుడు ఆటలో వెళ్ళిన సువార్తని, ఎక్కడ వెళ్ళిన సువార్తని, ఏ గ్రామాల సువార్త ప్రకటిస్తారా వాళ్ళని టీవీ లేకపోతే కూడా మేము టీవీ తీసుకెళ్ళాము. సిడీ పేరు తీసుకుపోయినాం, క్యాష్ తీసుకుపోయినాం. అప్పుడు ఈ కండక్టర్ విచారణ ఉంటే ఒకటే సీడ్ ఇచ్చారు మాకు. అప్పుడు మైపురాలు ఒకటే సీడ్ ఇచ్చారు. ఆ సీడీ పట్టుకొని సుమారుగా ఒక 50-60 ఊర్లు తిరిగామండి మేము. విక్షభాతి, నేను, ఏలియా, సురేష్, బాబు అందరం కలిసి ప్రతి ఊరికి వెళ్ళాము. ఊరికి వెళ్ళి అంత గొప్పగా తినకుండా కూడా మేము చెట్ల కింద వండుకున్న రోజులు ఉన్నాయి. అంత గొప్పగా చేసుకుని వెళ్ళిపో. కానీ ఈరోజు అది ఏమాత్రం లేకుండా వెళ్ళిపోయేదండి. ఒక ముత్తి కనుక మినిస్టర్ నాకు మా స్త్రీ చెప్పుకుంటే ఆ తిప్పి చాలా చేసామండి. అప్పుడు మేము అంత గొప్ప చేసిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే సన్నగిలిపోయామండి. అంటే ఏమైంది భక్తి సన్నగిలిపోయింది. కానీ ఎప్పుడైతే మా దేవుని మాటలు మాకు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి వచ్చిందో అలాంటి ఉత్తేజం రావాలని దేవుని కోరుకుంటున్నామండి. అలా చేసిన ఆసాబు గారికి ఎలా వచ్చిందంటే అలాగనే మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఎంత గొప్పగా పోగుతుంటారండి. 10వ అధ్యాయము. అందుకు నేను ఇలాగ అనుకున్నాను, మహోన్నతులు దక్షిణాస్తము మార్పునందుకు నేను నాకు శ్రమే కారణము, యెహోవా చేసిన కార్యములు పూర్వము జరిగిన ఆశ్చర్య కార్యములను నేను మనసులో తెచ్చుకుందును. ఏమంటే ఆ తండ్రి నా పట్ల నువ్వు చేసిన ఆశ్చర్య కార్యములు, పూర్వము చేసిన పనులను నేను నెవరేసుకున్నప్పుడు నాకు ఇప్పుడు భలే ధైర్యం వచ్చిన. నా జీవితంలో కూడా దేవుడు చేసిన మేలు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి మనము జ్ఞాపకం తెచ్చుకుంటే మనకు ధైర్యం వస్తుందండి. ఎంత ధైర్యం వస్తుందంటే ఇక నీ చావుకైనా సిద్ధం అన్నట్టుగా ఏది చెట్లకు మిషకు అప్పటిన వాళ్ళకి మనకి అగ్నిలోకైనా మనం వెళ్ళిపోయేంత ధైర్యం మనకు వస్తుందండి. అలాంటి భక్తి జీవితం రావాలంటే కూడా మనం దేవుని మాటలు మన వైపులో మన మనసులో ఉంటే ఇలాంటి మాటలు ఒకసారి చదవడం నేర్చుకుందాం. కండి చదవండి. నీ కార్యములు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గం పరిశుద్ధమైనది. దేవుడు అటువంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాయా? నీ వంటి దేవుడు మాకు ఎక్కడ ఉన్నాడయ్యా? ఎందుకంటే ప్రభు నలిగిన సొలిగిన మా హృదయాన్ని తెట్టనిపు చేశావు, మాకు ధైర్యాన్ని ఊరపరిచావు అయ్యా. నీకు చేసిన కార్యక్రమాలన్నీ మళ్ళీ తిరిగి నాకు నేర్పించావని గొప్ప ధైర్యంతో భక్తిని ముందుకు సాగుతున్నాడు. నా జీవితం, నీ లైఫ్లో, నా లైఫ్లో ఎలాంటి మనకు కార్యక్రమం జరగలేదండి. అలాంటి మాటలు ఇచ్చిన తర్వాత ముందు సాగాలి. ఆ పదవి వచ్చిన దేవాన్ని మార్గం పరిశుద్ధమైనది. దేవుడు అటువంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరుగుతూ దేవుడు నువ్వే. జనములో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరుచుకున్నావు. ఈరోజు అంటే జనముల్లో ఎవరు నామ ప్రత్యక్షపరుచుకుంటున్నారండి? సంఘ కాపురులు ప్రత్యక్షపరుచుకుంటున్నారు. అది అక్కడ ఉన్న పరిస్థితి వాళ్ళు పరిస్థితులు నేను గొప్ప అని చెప్పుకుంటాను తప్ప కానీ దేవుడు గొప్ప అని ఎప్పుడు చెప్పుకోవాలో ఈనాడు చాలా తక్కువైపోతున్నారండి. ఎందుకంటే దేవుని గొప్ప చేయాలంటే ఆయన ఆశ్చర్యకార్యం మనం వివరించాలి. ఆయన ఆశ్చర్యకార్యము మనం మనం చర్చించుకోవాలి. ఇద్దరు కూర్చున్నారు ముసలి కాదండి. దేవుడు నేను నా పట్ల చేసిన మేలు ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన భక్తిని ముందుకు కొనసాగాలని చెప్తున్నాడు. అది చూడండి, ఆశ్చర్యం జరుగుతున్నది. నీ బాహుబలము యాకోబు యోసేపు సంతతి వారిని నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. ఏమనంటే యాకోబు వంశండి ఏది ఫరో నుంచి ఇజ్రాయెల్ దేశం నుండి ఫరో రాజు నుండి ఇజ్రాయెల్ ప్రజలను అంత హింసకంగా దేశంలో దేవుడు ఎవరు పంపించాడు? రక్షించాడండి. ఎందుకంటే ఇంత బానిసత్వం నుండి దేవుడు వాళ్ళని విడిపించిన తర్వాత వారికి ఎంతో గొప్పగా పాలు తేని ప్రవచన దగ్గరికి తీసుకొచ్చాడండి. అంత గొప్ప చేసిన వాళ్ళు మర్చిపోయారు. కానీ వాళ్ళు ఏమన్నా యోసేపు సంతతిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టే నా జీవితంలో ఎన్నో కష్ట నష్టాల నుంచి మనల్ని విడిపించిన దేవుడు మనము ఏనాడు కూడా సన్నగిలిపోవద్దు. 16వ వచనము. దేవా, జలము నిన్ను చూచెను, జలము నిన్ను చూచి దిగులు పడను, అగాధ జలములు గజగజలాడను, మేఘరాశులను దిమ్మజాతించును, నీ బాణము నలుదిక్కులు పారని, నీ ఉరుములు ధ్వని సుడిగాలి మోగెను, మెరుపుల లోకం ప్రకటించును, భూమి వణుకుచును, నీ మార్గము సముద్రంలో నుండి. నీ మార్గం సముద్రంలో ఎక్కడ ఉంచండి?
నీ మార్గం సముద్రం ఉందంటే ఇక్కడ ఎర్ర సముద్రంలో మనకు కనిపిస్తుంది. ఎర్ర సముద్రం దాటించిన మహా గొప్ప దేవుడు అండి. అది కింద చూస్తే మా ఎర్ర సముద్రం అంటే ఈనాడు అక్కడ అడవులు మనకు కనిపిస్తలేవు, కానీ ఈ అన్ని కూడా మనము దేవుడు లెక్క రాసుకుంటున్నాడు. అక్కడ ఎర్ర సముద్రం దాటించిన గొప్ప దేవుడు కింద చూసినట్టయితే నీ త్రోవలు మహాజనములను నీ అడుగు జాడను గుర్తింపకూడదని మోషే ఆహారంలో చేత నీ ప్రజలను మంద నుండి వాడిని నడిపించితివి. మోషే ఆహారంను తర్వాత ఇంత మోష నాయకత్వంలో ఫరో దేశంలో వాళ్ళ ప్రజలు వినిపించిన దేవుడు. నీ నా కష్టంలో కూడా మనకు అన్ని విషయంలో కూడా మనం తప్పించి దేవుడు మనకు ఉన్నాడు కనుక ఇలాంటి వాడు దేవుడు మనకు ఎక్కడున్నారని మన భక్తి జీవితాన్ని ఎప్పుడు కూడా మనము సన్నగించుకోదు. మన ప్రయాణాన్ని భక్తిలో మనం ముందుకు సాగాలి. భక్తిని ఎలాంటి మనం చిన్న విషయాలాగానే మనం నిరుత్సాహపడద్దు. ఆ దేవుడు లేడు అని చెప్పుకోకూడదు. దేవుని కార్యక్రమం చేయాలనుకుంటే ఎందుకంటే నీ పరిస్థితులను నీకు నాకు ఆ దేవునికి మధ్య అడ్డంకులు ఏమున్నాయని మనం చూసుకొని వాడు తొలగించుకొని మన భక్తి జీవితాన్ని ముందుకు సాగాలని మరి ఆసాబ్ గారు మనకు చాలా చక్కగా వివరిస్తున్నారండి. ఆసాబ్ గారు మా మాట మీకు ఒకసారి ఆలోచించండి. ఆసాబ్ గారు భక్తి జీవితం ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడో, ఎలా నడిపించుకుంటూ వెళ్తున్నాడో, ఆయన ప్రయాణం ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడో నీ నా జీవితంలో అలాంటి ఇన్స్పైర్ తీసుకొని ఆసాబ్ గారు ఎలా అయితే దేవుని పైన ఎలా నమ్మకం కలిగి ఉన్నాడో మనకు నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా నమ్మకాన్ని నిలబెట్టుకుని పరలోక రాజ్యాన్ని మనందరం వెళ్ళాలని మనస్ఫూర్తి కోర్చి ఈ మాట ముగిస్తున్నానండి. దేవుడికి మహిమ కలుగును.